హలో అండి, నేను డాక్టర్ సాయి శ్రీకృష్ణ, కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, యాపిల్ హాస్పిటల్స్ తణుకు. ఇవాళ మనం న్యూరో ట్రామా గురించి మాట్లాడుకుందాం. న్యూరో ట్రామా అంటే మెదడుకి కానీ వెన్నుపూసకు కానీ గాయం అయితే దాన్ని న్యూరో ట్రామా అంటాం. దీనికి కారణం ఏంటంటే యువతలో యూజువల్ గా రోడ్డు ప్రమాదాల వల్ల, అంటే అతివేగం వల్ల, సెల్ ఫోన్ మాట్లాడటం, లేకపోతే తాగి నడపడం, దీనివల్ల చూస్తాం. పెద్ద వయసులో ఉన్న వాళ్ళు జారి పడటం, వాళ్ళు రక్తం పలచబడటానికి మందులు ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళు జారి పడినా కానీ రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఈ న్యూరో ట్రామా జరిగిన తర్వాత ఎవరు హాస్పిటల్ కి రావాలి అనేది చూసుకుంటే, ప్రమాదం జరిగిన వెంటనే ఒకవేళ కనుక తీవ్రమైన తలనొప్పి, వాంతులు, ఒక్కొక్క వామిటింగ్ కంటే ఎక్కువ రావటం, లేకపోతే ఫిట్స్ రావటం, చెయ్యి కాలు పడిపోవటం, లేకపోతే కంప్లీట్ గా స్పృహ కోల్పోవటం, ఇలాంటివి ఏమన్నా జరిగితే వెంటనే కనుక దగ్గరలో ఉన్న హాస్పిటల్ రాగలిగితే వాళ్ళకి మనం వెంటనే సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్ చేసి రక్తస్రావం తీవ్రంగా ఉంటే కనుక వెంటనే ఆపరేషన్ చేస్తే పేషెంట్ బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలా మందిలో మైనర్ హెడ్ ఇంజరీ అనేది జరుగుతుంది. అంటే రక్తస్రావం జరుగుతుంది కానీ ఆపరేషన్ పడేంత రక్తస్రావం అయితే ఉండదు. వాళ్ళు కూడా డాక్టర్ పర్యవేక్షణలో ఒక 3 నుంచి 4 రోజులు ఇంజక్షన్లు తీసుకోగలిగితే వాళ్ళకి దీర్ఘకాలిక సమస్యలు, అంటే చాలా మందిలో ఇది జరిగిన తర్వాత తీవ్రమైన తలనొప్పి రావటం, కళ్ళు తిరగటం, ఇలాంటివన్నీ కొన్ని రోజులు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కొంచెం డాక్టర్ పర్యవేక్షణలో ఇనిషియల్ గా మనం ఇంజక్షన్ చేసుకోగలిగితే ఇవన్నీ చాలా వరకు అవాయిడ్ చేసుకోగలం. సో ఇలా మీకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. వాళ్ళకి కనుక మెరుగైన వైద్యం అందించుకోగలిగితే వాళ్ళు త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువ. థ్యాంక్ యూ.